సలీం సార్ గారికి వేదిక సమయ భావన చాలా తక్కువ ఉండడం వల్ల మన అదే పట్టణ శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గారు ఉపన్యాసం ఇస్తారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్థిక సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు స్కూల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులు జనసేన పార్టీ నాయకులకు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, విచ్చేసినటువంటి వేదిక అందున్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కావచ్చు, సిబ్బందికి కావచ్చు, అధ్యాపకులకు కావచ్చు, అదే రకంగా పిల్లలకు కావచ్చు, వీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు. అదే రకంగా పిల్లలకి శుభాభినందనలు. సమాజం అంటే ఎదురుగోల టైం ఏం టైం ఫిక్స్ చేసుకోవాల్సింది, వాళ్ళకి డిలే చేసిన దానికి షెడ్యూల్ అంతా కొద్దిగా తేడా వస్తాం. వాస్తవం ఏంటంటే నా బాధ్యత ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీతో పాటు ఆత్మీయ సమావేశంలో కూర్చొని ఈ సాధక బాధలను తెలుసుకొని మీకు కనీస బాధ్యత నా మీద చెప్పేది కూడా నాకు తెలుసు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు నేను మాట్లాడిపోయిన తర్వాత దయచేసి సమావేశానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మన బిడ్డలకు ఏ రకమైనటువంటి ఆలోచన దృక్పథం పెంపొందించాలా, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రకమైనటువంటి ఆలోచన పెంపొందించాలా, అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా నాకు తెలుసు. ఆ సమస్య ఇంకా ఏమైనా మా ప్రభుత్వ హయాంలో కూడా ఏమైనా కొనసాగుతున్నాయా, దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేసి వాటికి పరిష్కారం చూపించేటువంటి విధానాలు ఏమైనా కూడా మీరు పొందపరచగలిగితే, ఒక మినిట్స్ రాసివ్వగలిగితే తప్పకుండా తప్పకుండా మీకు కొన్ని మీ సమస్యల్ని పరిష్కరించేటువంటి పరిస్థితులు కావచ్చు పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పేసి వేదిక మీద నుంచి మిమ్మల్ని నమ్మమని చెప్పేసి కోరుతా ఉంటాను. అంతేకాకుండా పిల్లలు మీ అందరినీ అప్పీల్ చేసేది ఒకటి, అధ్యాపకులు ఉన్నారు, స్కూల్లో యాజమాన్యం, చదువుతో పాటు ఈ మధ్య కాలంలో పిల్లలకు నేను గమనిస్తూ ఉండేది ఏమంటే నేను అనే భావన ఎక్కువైతాం. బికాస్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ అవసరాలు పెరిగిపోయినాయి, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు పెరిగిపోయినాయి. కెరీర్ని బిల్డప్ చేసుకోవడం ఎత్తు. ఆ కెరీర్ని బిల్డప్ చేసుకునే క్రమంలో అంతో ఇంకో సమాజానికి ఉపయోగపడాలా, మా ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన పిల్లల్లో పెంపొందించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉంటాను. దేశభక్తి అంటే మన బాధ్యతలో పోరాడేదే కాదు, ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని బాగా చూసుకోవాలి, మా ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే భిన్నగా ఉండాలి, అన్ని రంగాల్లో అనే ఆలోచన పిల్లల్లో చూపించగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతాం అనేది వాస్తవం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒకటే కోరుతాం. మన జిల్లాలో ఈ రాష్ట్రంలో కదిరి ప్రాంతం అనేది క్రీడల్లో కావచ్చు, చదువులో కావచ్చు, వ్యాపార ఉపాధిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, టూరిజంలో కావచ్చు నెంబర్ 1గా ఉండాలని ప్రతి ఒక్కరు పట్టం పెట్టమని చెప్పేసి కోరుకుంటూ ఆ ఆలోచన ఆ దృక్పథం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఖచ్చితంగా మనం అందరికంటే మెరుగుగా ఫలితాలు ఇవ్వగలుగుతామని ఆలోచన అందరూ కూడా అలవరుచుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు నేను నాకున్నటువంటి షెడ్యూల్ కూడా మీరు చెప్తున్నాను. ఇంతవరకు పూర్తి ముఖ చిత్రం లేదని పదే చెప్తున్నాను. మీరు ఒక ఫ్యాక్టరీ పిల్లల్ని యూనివర్సిటీలో నుంచి బయటికి పంపితే ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలంటే దే షుడ్ గెట్ ఎంప్లాయ్, దే షుడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ద సిటీ, ఇన్ ద సొసైటీ. ఆ ఆలోచన మేరకు నేను చేస్తున్నటువంటి పని నాకు ఈరోజు ఆ పని మీద నేను బయటికి పోతున్నాను. అంటే బయటికే కాదు, నియోజకవర్గంలో అనుకుంటున్నాము. ఒక టీము తెప్పించేసి దీనికి ఒక కుది రూపకల్పమైన ఒక వచ్చే 3 నెలల్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉంటా. మేము చదువు కంటే ఎక్కువగా పిల్లలే వస్తూ ఉన్నారు, నిరుద్యోగ పిల్లలే వస్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నారు. ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ చేయూతని ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత మా మీద, ప్రభుత్వాల మీద, ప్రజాప్రతినిధుల మీద, అదే రకంగా బాధ్యత కలిగినటువంటి స్కూల్స్ మీద, కాలేజీల మీద కూడా ఉందనేది మనం అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు సమయం వెచ్చించలేకపోయినాను, ఇప్పుడు సమయానికి కూడా రాలేకపోయినాను, ఆ రెండింటికి క్షమాపణ అని చెప్పేసి కోరుకుంటూ మీరు చేయబోయే ఈ సమావేశంలో
మీ ఆత్మీయతతో పాటు ఆలోచనలు పంచుకోండి, మీ సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన చేసుకోండి. అదే రకంగా పిల్లల గురించి మాత్రం నేను చెప్పినటువంటి మాటలు ఇంకా 4 జోడించి +4 అని మంచి మాటలు జోడించుకొని వాళ్ళని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా నాకు చదివాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణతో సమయాభావానికి కావచ్చు ఎక్కువ సమయం కేటాయించినందుకు కాదు మిమ్మల్ని అందరూ కూడా క్షమాపణతో కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఈ విరాళానికి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మా స్కూల్ తరఫున ఒక అమ్మాయి సార్ 6,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చింది. హరికౌస్తభ అనే అమ్మాయిని ఇచ్చింది. అప్రిషియేషన్ సార్ ఫస్ట్ సన్మానం.